అగ్గిలో కూడా వెళ్ళాను కాల్చలేకపోయినాయి, సముద్రాలు కూడా వెళ్ళాను కానీ ముంచలేకపోయింది అని చెప్పాడు. ఎంత వాస్తవాడి కష్టాలు, అనారోగ్యాలు, 10 మంది పిల్లలు చనిపోయి, భార్య దృష్టి వెళ్ళిపోయి, ఆస్తంతా పోయి, ఆరోగ్యం అంతా పోయి, క్షీణించిపోయి, స్నేహితులందరూ వచ్చి నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపం చేశావు, అందుకని గతి పట్టింది అంటుంటే ఆయన చంపిన ఆయన కొరకు కనిపెడతా అన్నాడు. ఆయన ఈ 7 షీక్ పైన నేను మైసిరా ధరిస్తాను అనగా ఆ లోతులోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆ దేవుని యొక్క మాట, దేవుని మీద నమ్మకం, దేవుని ఆత్మ పూర్ణై ఏమున్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడగలిగాడు. ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేయాలన్నాడు. చాలా పొట్టివాడు కానీ చాలా పొడగరయ్యాడు. పొట్టివాడు చాలా ఎత్తయ్యాడు. మీరు కూడా మరి పొట్టిగా ఉండి ఎత్తు పెరగాలంటే మాట మీరు అన్నారు. పొట్టోడు ఎంత తిరిగాడు అంటూ కానీ ఏకంగా దేవునితో సమానంగా ఉన్నంత తిరిగాడు. దేవుని రక్షణ పొందినంత తిరిగాడు. దేవునితో సహవాసం చేయాలంత తిరిగాడు. మరి మీ ఎత్తెంత మీ తెలుసా? కొంతమంది వివాహ సమయంలో అమ్మాయి ఎత్తెంత అంటే కిందకి పోయి చూస్తూ ఉంటాడు. అమ్మాయికి అమ్మాయి ఎత్తెంత కూడా ఇది. మన వైఖరి మన ఎత్తు నిర్ణయిస్తుందట, మన యాటిట్యూడ్, మన ఆల్టిట్యూడ్ నిర్ణయిస్తుందట. చూడు ఒకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్లీజ్ జానర్ గారు, ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం అంతపడగా 12వ వచనం. మన వైఖరి మన ఎత్తు నిర్ణయిస్తుందండి. ఫిలిప్పీ రాసిన పత్రిక అంతా కూడా వైఖరి గురించే మాట్లాడుతూ ఉంటుంది. పౌలు మహాభక్తుడు 4 మాటలు చెప్పాడు. మొదటిది నా బ్రతుకంతా క్రీస్తే, రెండోది నా మనసంతా క్రీస్తే, 3వ అధ్యాయంలో నా సంపాదన అంతా క్రీస్తే, 4వది నా ఆనందం అంతా క్రీస్తే అంటాడు. అక్కడ పూర్తిగా క్రీస్తు వైపే తను చూస్తూ ఉన్నాడు. వైఖరి అంతా, ఆలోచన అంతా, వైఖరి అంటే ఆలోచన అంతా కూడా దేవుని మీదే ఉంది. యాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఎనీథింగ్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఎనీథింగ్. అన్నిటికంటే గొప్పది ఉంది అంటే అది యాటిట్యూడ్ అన్నమాట. ఆ యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ నిర్ణయిస్తుంది. మనం ఎంత ఎదిగామో చెప్తుందట. చూడండి 1:12. సహోదరులారా, నాకు సంభవించే సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే, సువార్త కొరకు, సువార్త ప్రకటించేందుకు కాదు. పౌలు మహాభక్తుని తీసుకెళ్ళి జైలు పడేస్తే, బందీకాణాలు పడేస్తే, బందీగా ఉంచితే, కష్టాల్లో ఉంచితే, పౌలు అంటాడు కదా, సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ చూడండి. నీకు ఏదైనా కష్టం వస్తే నీకు అర్థమవుతుంది నీ భక్తి. నీకు మేలు కలగడానికే దేవుడు అమర్చాడు అని దేవుడు స్తుతించే స్థితిలో నీవు ఉంటే నీ వైఖరి అంటే. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం ఏమన్నాడు దేవుడు? దేవుని ప్రేమించే వారికి, అనగా సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. ఒకనొక సమయం రాత్రి గుండె వెళ్ళిపోతామో అనిపించింది. ఆ రాత్రి ఇదే మా కుటుంబం అలాంటి సంఘటన దేవుడు అనుమతించాడు. మా నాన్న మరణాన్ని అనుమతించాడు. మా నాన్న చనిపోయే కొద్ది రోజుల ముందు రాత్రి నా గుండె పగిలిపోతామో అనిపించింది. అంత కష్టం. ఎవరికి చెప్పినా నమ్మలేదు. కానీ దేవుడు మాత్రమే ఆదరించాడు. మేలు కొరకే సమస్తమును నేను జరిగించున్నాను అని చెప్పాడు. మేలు కొరకే జరిగించాడు. ఏం చేస్తే మేలు కొరకే చేస్తాడు. సహోదరులారా, నాకు సంభవించే సువార్త మరి ఎక్కువగా ప్రమాణకే. ఎంత ఎత్తెదిగాడు పౌలు మహాభక్తుడు. మెడమ తల మరుగుతూ ఉంటే, నేను రోమ రథాలకు కాదు కట్టబడి ఏడబడుతూ వచ్చింది, క్రీస్తు శిలువలో చూపిన ప్రేమకు కట్టబడి ఏడబడుతూ వచ్చాను అని చెప్పాడు. ఇక ఆదికాండం 50వ అధ్యాయంలో మొదలైతే 20వ వచనంలో ఒక మాట ఉందండి. యోసేపు అంటాడు కదా, అది మేలుకే. ఏమండి, అన్నదమ్ములు అమ్మవేశారు, పగబట్టారు, అమ్మవేశారు. పొత్తిఫర్ వారి అమ్మాయించింది, నిద్ర వేసింది, జైలు పడవేశారు.
ఈ విధంగా అసలు కారణమైన అన్నదమ్ములు పగబట్టి అమ్మేశారు. 13 సంవత్సరాల పాటు గడ్డే తిన్నాడు, అన్నమే తిన్నాడు, సాపు మీద పొందుకున్నాడు, నేల మీద పొందుకున్నాడు, చీకట్లోనే ఉన్నాడు, వెలుగులోనే ఉన్నాడు. 13 సంవత్సరాల పాటు కఠినంగా జీవితం జీవించాడు. ఆ ప్రయాణం అంతా చాలా కఠినంగా ఉంది. అన్నదమ్ములు కూడా 13 సంవత్సరాల తర్వాత దేవుడు హెచ్చించాడు. 13 సంవత్సరాల తర్వాత అందరం ఎదురు పడితే అందములు భయపడుతూ ఉన్నారు, మనకి ఏదైనా చేస్తాడేమో కీడే. కానీ అప్పుడు యేసేపు అన్నాడు కదా, చూడండి 20 వచ్చిందో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది, కానీ నేటి దినం జరిగినట్లు అనగా ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. గడ చెప్పడం దేవుడు భయపడుతుంది. బైబిల్లో మాట ఉందండి, ఏంటంటే దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు శత్రువు ఎవరు? కరోనా శత్రువే నీకు. కంటికి కనపడ శత్రువుతో యుద్ధం చేస్తున్నామని చెప్తాను. శత్రువు కరోనా. దేవుడు నిజంగా నీలో ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు కరోనా ఏం చేయగలరు? గత వారం ధ్యానించాం. నీవిచ్చే రక్షణ బట్టి నేను హర్షిస్తూ ఉన్నాను నా హృదయంలో. ఏమన్నాడు దావీదు? దేవా, నీవిచ్చే రక్షణ బట్టి నా హృదయంలో హర్షిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. కారణం దేవుడిచ్చే రక్షణ శాశ్వతమైంది కాబట్టి ఆ మాట చెప్తూ ఉన్నా. నువ్వు నిజంగా క్రీస్తు నందు ఉంటే, క్రీస్తు నీతో ఉంటే, క్రీస్తుకి రక్షణ నువ్వు పొందుంటే నీకు శత్రువు ఎవడు ఈ భూమి మీద ఏమీ చేయలేడు. అదే నీకు విరోధి ఎవడు, నీకు శత్రువు ఎవడు? దేవుడు నీ పక్షంగా ఉండగా అదే యేసేపు అంటాడు కదా, యేసేపు ఉన్నాడు, మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. చెప్పండి, మేలు కొరకే దేవుడు ఉద్దేశించను. ఇది దేవుడు ఉద్దేశించను. మనమేమైనా కీడు 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 బాధకరమైన కష్టకరమైన ఏదో జరిగిపోతాం అన్నమాట. ఏం జరగదు. దేవుడు ఖచ్చితంగా క్షేమస్థితికి తీసుకొస్తాడు. మేము నలభై క్షేమాన్ని కావాలని ఆశించే దేవుడు ఆయన. మన ఎత్తు ఎంతో మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. దావీదు మీద దుమ్మెత్తికి వస్తూ ఉన్నాడు షిమి. సరే వెళ్దాం అక్కడికి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. రైట్, రాజు దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గేరా కుమారుడు షిమి అను ఒకడు అతని నుండి బయలుదేరి వచ్చింది. అది వెంట నడుచుచు దావీదు శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వమున ఉండగా రాజు దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రూచి వచ్చాడు. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేదమని నీ వెళ్ళగొట్టిన సౌలింటి వారి హత్యను యెహోవా నీ మీద రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సేరుయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏది వాడను రాజునకు నిన్ను శపింపనేరా? నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చిందని వాడి తలకి నీ కాళ్ళ దగ్గర పడేస్తా అన్నాడు సేరుయా కుమారుడు. అందుకు రాజు, సేరుయా కుమారులారా, మీకు నాకు ఏమి పొందు? మీరు శరీర సంబంధం, ఆత్మ సంబంధని. వాని శపింపనీయుడి, దావీదుని శపింపని యెహోవాని సెలవీయగా నీవు ఎలా ఎందుకు చేయించున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేకును తన సేవకులందరితోనూ వాళ్ళందరినీ చూస్తూ ఈ విధంగా పలికాడు. నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణం తీయించుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేయడం ఏమి ఆశ్చర్యం? మా జోలి మానుడి యెహోవానికి సెలవిచ్చున్నాడు కనుక శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో వాడు పలికిన శాపములకు, ఈ మాట కావాలి, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయలేమో. దావీదు ఎంత ఎత్తెదిగాడో.
నీ వైఖరి ఎత్తు నిర్ణయిస్తుంది. నీ జీవితం వచ్చే సంఘటన నీ వైఖరి నిర్ణయిస్తుంది. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుడు అందించేట అనారోగ్యం కానివ్వండి, దేవుడి జీవితం అందించేటువంటి సమస్య కానివ్వండి, దేవుడి జీవితం అందించే సంఘటన కానివ్వండి, అది నీ వైఖరిని నిర్ణయిస్తుంది. నువ్వు ఎలాంటి వైఖరి కలిగి ఉంటావు? నీ వైఖరి ఎత్తు నిర్ణయిస్తుంది. ఎంత ఆత్మీయ ఎదిగావు. అది పాపపట్నం. ఆ పాపపట్నం వచ్చి ఒక వ్యక్తి తన పాపాన్ని గుర్తించి బయలుదేరాడు. ఎక్కడంటే కానాను దేశానికి బయలుదేరాడు. అనగా దేవుడిచ్చే దేశానికి బయలుదేరాడు. మోక్షరాజ్యానికి బయలుదేరాడు. ఎక్కడి నుంచి? తన ఊరైన సొంత గ్రామమైన పాపపు పొలం నుండి. ఈ మీద పెద్ద బరువు, అదంతా పాపమే. ఆ మోటార్స్ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక సువార్తిని ఎదురయ్యాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తన చేతికి ఇచ్చాడు. దీన్ని ధ్యానిస్తూ ప్రయాణం చేయమని చెప్పాడు. మీకు ఒక విషయం తెలుసా? పరలోకం పోవచ్చు, దేవుని వెలుగుని మీరు ఎప్పుడు అనుభవించకపోవచ్చు. దారిని కనపడితే చాలు. ఆ దారిని ఇక్కడ వెళ్తే నిశ్చయంగా యేసుని చేరుకుంటారు. ఆ దారే పరిశుద్ధ గ్రంథం అన్నాడు ఓ మహాభక్తుడు. దీన్ని దివారాత్రులు ధ్యానిస్తూ దాన్ని అనుసరిస్తూ వెళ్తే ప్రతిరోజు నీవు ఒకానొక రోజు ఆ మోక్ష పురికి చేరుకుంటావు. యేసుని దర్శిస్తావు. గడియ చెప్పడం దేవుడు అయిపోతాడు. అదే చెప్పాడు ఈ యాత్రికుడికి. ఇది పాపం పొరం నుంచి వచ్చాడు యాత్రికుడికి, ఆ సువార్తిని. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఇచ్చాడు. సరే, ఈ పాపపట్నం నుండి బయలుదేరినటువంటి యాత్రికుడికి ఒక వ్యక్తి తగిలాడు. ఆ వ్యక్తి పేరు మెత్తని వాడు. యాత్రికుడా, యాత్రికుడా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? యాత్రికుడా, నేను పరలోక పట్టణానికి వెళ్తున్నా. ఎలా ఉంటుందా పట్టణం? యాత్రికుడా, అది ఎలా ఉంటుందా? చూడొకసారి ప్రకటన 20వ అధ్యాయం 21వ అధ్యాయం 18వ వచనం. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడదు. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణం ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నముతో అలంకరించబడి ఉండెను. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. 22 దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించడమే సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దివ్యమైన పట్టణం అదే. ఈ మట్టి రోడ్ల పడి, ఈ డొక్క రోడ్ల పడి బతుకుతూ ఉన్నాం. మనకి దేవుడు ఏకంగా సొంత సువర్ణపు రాజవీధుని కానీ పట్టణ దేవుడు మనకు సిద్ధం చేశాడు. ఆ పట్టణంలో బంగారం మీద నడుస్తా, మహిమ వస్త్రాలు ధరిస్తా, దేవుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో దేవుని యొక్క ముఖం వచ్చేస్తే ఆ పట్టణానికి వెలుగుగా ఉంటుంది. దగదగ మెరిసే పట్టణం అని, అది కోటాను కోట్ల 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 సంవత్సరాలు నిలబడే పట్టణం అదే. దాని తుఫాను కానీ, భూకంపాలు కానీ, వరదలు కానీ మరి ఏమి కూడా ఏం చేయలేవు. అలా నిత్య రాజ్యాన్ని నీకోసం నా కోసం సిద్ధం చేశాడు ఈ మహాదేవుడు. ఇదే చెప్పాడు మెత్తనాడుతో. ఏం చెప్పాడు? ఈ పట్టణం గురించి గట్టిగా చెప్పాడు. చెప్తే మెత్తడు అన్నారు కదా, అయితే నేను కూడా వస్తానన్నాడు. అమ్మ బంగారం మిగిలే, ఇక్కడ తారు రోడ్లు, మట్టి రోడ్లు, అక్కడ బంగారం అన్నావు కదా, బంగారు వీధులు అన్నావు కదా,
వచ్చాను అన్నావు కదా, ఆ నేను వస్తానన్నాడు ఈ మెత్తడు. సరే బాగా దగ్గర వెళ్తూ ఉన్నారు, అది మాటలు చెప్పుకుంటా ఉన్నారు, అంతే మాటలు చెప్పుకుంటారో అది ఆటలు కదా. బాబే ఇద్దరు ఆడవాళ్ళ కోసం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి ఏ పని కాకుంటే వాళ్ళ హస్బెండ్ కనుక ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చుంటే ఉదయం 11 కూర్చుంటే సాయంత్రం 5 గంటలకు ఎక్కడ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ తిరిగి రావు. అన్ని మాటలు ఎక్కడి నుంచి వస్తే తెలియదు, అంత ఎవరు ఎక్కడి నుంచి వస్తే తెలియదు, మరి ప్రార్థన ఏమని తెలియదు. సరే మొత్తానికి వీళ్ళు కూడా ఎవరో పడ్డారు. కొంతమంది ముచ్చట్లు ఎక్కువ, తెలంగాణ మాట్లాడకపోయినా ముచ్చట్లు. ఓ సహోదరి వాక్యం బయలుదేరి ఎవరు ఎదురుపెట్టి అంత ముచ్చట చెప్పింది. ఆ వాక్యం చేయడం తక్కువ, ముచ్చట్లు ఎక్కువ. నేను చెప్పాను కదా అమ్మా, వాక్యం చేయండి మీరు, మేడం గారు మీరు వాక్యం చేయండి చెప్పాను. ముచ్చట్లు చెప్తా కాలక్షేపం. వీళ్ళు కూడా ముచ్చట్లో పడ్డారు. బైబిల్ రాకుండా మాట్లాడిన ముచ్చట్లకు దూరంగా ఉండాలి. ఇద్దరు ముచ్చట్లో పడి వెళ్తూ ఒక పెద్ద భూమిలో పడ్డారు. భూమిలో పడిన తర్వాత ఎవరు అర్థమైపోయింది, మెత్తన అన్నాడు కదా, బాగా పడవయ్యా, ఏం చెప్పాను, రంగ బంగారం కింద బంగారం అంత బంగారం అని చెప్పాను. ఈ పొరపాటుగా చెప్పావు నాకు, నువ్వు ఎక్కడ ఎవరు చేసి నమ్మకం తెచ్చాను, బతికుంటే బస్సాగా తింటాను అనే ఊరిదారి పెట్టాడు మన మెత్తడు. మరి యాత్రికుడు నోనో అటువైపే, ఎటువైపు మోక్షపురి వైపే. మరి మెత్తడు ఊరు వైపు, పాప పట్టణం వైపు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. నీ వైఖరిని ఎత్తు తెలియస్తుంది, ఎంత ఆత్మీయ ఎదిగావో. ఏం చెప్పారు అడ్రస్ మీకు? అమ్మ మౌద్రీస్ అయితే నాకు బాగా ఉంటుంది. సంఖ్యాకాండం 11:5 చదువు. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరాకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఐగుప్తు ఎప్పుడు దాటేశారు కదా, బాప్తిసం తీసుకున్నారు, అద్భుతాలు చూశారు, బాప్తిసం తీసుకున్నారు, తీసుకుని కొన్ని సంవత్సరాలు అయింది, ప్రయాణం ముందు కొనసాగుతూనే ఉంది. కానీ వాళ్ళ హృదయం ఐగుప్తు మాత్రం పోలేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలుగా ఉన్నాయి. గో ఫార్వర్డ్ బ్యాక్, ముందుకు వెళ్ళినట్టే ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచన మొత్తం వెనకాలే ఉన్నాయి. ఆదికాండం 19వ అధ్యాయం. పాఠాన్ని గుర్తిస్తే పాడాల్సిన మీదే ఉంటాయి. 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవుడు ఏం చెప్పాడు? యెహోవా సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకములు కురిపించక ముందుగా లోతు భార్య ఇద్దరు బయటికి తీసుకొని చెప్పాడు కదా, మీరు వెనక్క తిరిగి చూడద్దు అని చెప్పాడు. మరి లోతు ముందే బాబురే నా ఇల్లు, బాబురే నా రోజు, బాబురే నా కోడె, బాబురే నా కోడి పిల్ల మొత్తం కాలిపోతాయా అట్ట ఒకసారి వెనక తిరిగింది అంతే. ఉప్పు స్తంభం అయిపోయింది. నిలువెత్తు నిదర్శనం పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు కూడా ఉప్పు స్తంభం అలాగే ఉంది. మీరేం చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, ఆ స్టాచ్యూ అలాగే ఉండిపోయింది. దేవుడు ఉంచాడు సాక్షాత్మై. లోకం వైపు చూసామంటే, వెనక తిరిగి చూసామంటే ఖచ్చితంగా సాతాన్ని చంపేస్తాడు. ఏదేమైనా సరే ఈ రణరంగంలో, ఈ పోరాటంలో ముందుకే
నీకు రక్షణ అనే శిరస్త్రాన్ని ఇచ్చాడు, విశ్వాసం డాలు ఇచ్చాడు, వాక్యం కట్టం ఇచ్చాడు, నీతి మహిమ ఇచ్చాడు, సత్యం దట్టి ఇచ్చాడు, రక్షణ సమాధానం చెప్పు జోడించాడు. ఇవన్నీ నేను ముందుకు చూసిపెట్టాలి. నువ్వు వెనక తిరిగామో అప్పది ఒక్క పోరుతో చంపేస్తాడు. వెనకాల ఏమీ ఇవ్వలేదు దేవుడి. పరిశుద్ధంగా నీతిమంతుడు ఎవరంటే వెను తీయని వాడు నీతిమంతుడు. తన కుమారుడు కూడా ఇష్టపడలేదు. ఇష్టపడలేదు తన కుమారుడిని ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. పరిపూర్ణంగా ఇష్టపడ్డాడు. కట్టెలు పెంచి కాడు చేతి కట్టి కత్తి దూసాడు అబ్రహాం. దేన్నైనా ఎవరినైనా నేను వదిలేసుకుంటా అది ముందుకు వెళ్ళాడు అబ్రహాం. అందుకని అబ్రహాము విశ్వవిఖ్యాతి ప్రఖ్యాతి కాల్చినటువంటి వ్యక్తి. అంత ప్రఖ్యాతి ఇస్లామిక్లో కానీ క్రైస్తవ్యంలో కానివ్వండి, అబ్రహాం అంటే తెలియని వ్యక్తి లేడు ప్రపంచం అంతా. అంత పేరుగాంచిన విశ్వవిఖ్యాత ప్రఖ్యాతి కాల్చిన వ్యక్తి అబ్రహాం. ఎందుకంత ప్రఖ్యాతి వచ్చింది అబ్రహాం అంటే అతను కంటి చూపుతో బతకలేదు, వెలి చూపుతో కంటి కనబడే వాటితో బతకలేదు, కానీ విశ్వాసంతో బై ఫెయిత్ నాట్ బై సైట్. కంటి చూపుతో బతకలేదు, కంటి కనబడే వాటి బట్టి బతకలేదు, కానీ విశ్వాసంతో బ్రతికాడు. కాబట్టి అంత విశ్వవిఖ్యాతి ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి. దేవుడి వైపు చూస్తూ మనం ముందుకు వెళ్దాం. మన చుట్టూ పరిస్థితులు మారుతాయి, మన చుట్టూ వ్యక్తులు మారుతారు, కానీ నిన్న నేడు రేపు దేవుడు మన పట్ల ఏకరీతిగా ప్రేమను కలిగి ఉంటాడు. వెనక నీవు చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఐగుప్తు నుంచి కట్టిన హృదయంలో ఐగుప్తు వీడన్నటువంటి వారందరూ కూడా వారి అవిధేయతను బట్టి, వారి నిర్లక్ష్యాన్ని బట్టి ఒక్కడు కూడా దేవుడి ఇచ్చే నెమ్మది పొందలా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు హృదయాన్ని నెమ్మలేదు. దేవుడు ఏమన్నాడంటే ప్రయాసపడి భారం కోసం సమస్తం చేయాలని అర్థండి, నన్ను నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణంలో నెమ్మది కలుగుతుంది. దేవుడు వాగ్దానం చేశాడా లేదా? చేశాడా చెప్పమంటాడు. వాగ్దానం చేశాడు కదా. మరి వాగ్దానం చేసిన దేవుడు మనకు నెమ్మది ఇవ్వడానికి రెడీగా ఉంటే ఈరోజు చాలా మంది హృదయాల్లో నెమ్మది లేదు. కారణం ఏంటంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళ అవిశ్వాసం. ఒక్కడు కూడా యెహోషువ కార్యం తప్ప ఒక్కడు కూడా 30 లక్షల మంది ప్రజల్లో దేవుడు ఇచ్చే నెమ్మది దేశానికి వెళ్ళలేదు. ఆ పాల్దేశంలో ఇచ్చే దేశానికి వెళ్ళలేదు. తిరుగుబాటే బాబేలు గోపురమే. ప్రతి వ్యక్తి జీవితంలో బాబేలు గోపురం ఉంది. తిరుగుబాటు స్వభావం, ప్రతి విషయం తిరుగుబాటు స్వభావం. ప్రతి వ్యక్తి హృదయంలో బాబేలు గోపురం ఉంది. అదే సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు ఆ బాబేలు గోపురం బయటపడితే తవ్వకాలం బయటపడింది కదా బాబేలు గోపురం. అట్లాగే కష్టం వచ్చినప్పుడు నేను బాబేలు గోపురం బయటకు వచ్చాను. దేవుడు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఎదురు తిరుగుతాం. దేవుడు నాకు ఏం చేశాడు, నా పరిస్థితి ఏంటి, నా బతికేంటి అనుకుంటూ దేవుడు ఎదురు తిరుగుతాం. ఆ బాబేలు గోపురమే దేవుడికి ఎంతో ఆయాసం కలిగించింది. దాన్ని చెదరగొట్టేసాడు అక్కడి నుంచి ప్రజలు. కాబట్టి దయచేసి చేస్తున్నాను, దేవుడి వైపు చూస్తూ ప్రయాణం చేద్దాం. దేవుడు నెమ్మది వాళ్ళని ఆశపడుతున్నాడు. మన యాటిట్యూడ్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం, మన వైఖరి ఎలా ఉందో. ఓ పొట్టివాడు పొడగ రావాలి అంటే వైఖరి మార్చుకోవాలి. ఇక్కడ లోకస్వార్త 19వ అధ్యాయంలో కనపడతాడు ఓ పొట్టివాడు. అది గతపెచ్చ బాగా ఉంది లోక సంబంధం. ఆయన సంచరించి ఎరుక పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుడు. ఇదిగో సుఖపు గుప్తుదాను ధనవంతుడైన జక్కయ్య. పేరు ముందు 10 డిగ్రీ పెట్టుకున్నాడు. మన పరిశుద్ధాత్మని తగ్గించాడు. ధనవంతుడైన జక్కయ్య అని పేరు కనపడదు. ఏసు ఎవరని చూడకూడదు, కానీ పొట్టివాడైనా జనం గుప్పు గుడి ఉన్నట్టు వలన చూడలేకపోయాడు. జక్కయ్య ఎరుకో పట్టణంలో ఉన్నాడు. ఎరుకో పట్టణంలో పాపిష్టి పట్టణం అది. యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వచ్చి ఒక ఉపమానం దేవుడు చెప్పాడు. ఎస్ఐ చెప్పాడు, యెరూషలేము నుంచి ఎరుకో ఒక వ్యక్తి దిగి వస్తుంది. దొంగలు దోచుకుని బట్టలు అన్ని దోచేసుకుని గాయపరిచి పక్క పడేసి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఉన్నాడు? యెరూషలేము నుంచి ఎరుకోకు వస్తున్నాడు.
ఎప్పుడైతే యెరూషలేము అంటే దేవుని సంఘం కదండి, దేవుని సన్నిధి కదండి. యెరూషలేము ఎప్పుడైతే దిగుడు మెట్లోకి వచ్చాడో, ఎరికో అంటే పాపిష్టి పట్టణం. యెరూషలేము ఎరికోకి ఎప్పుడైతే దిగుతూ ఉన్నాడో దొంగలు దోచుకున్నారు అని చెప్పాడు. మనం ఎప్పుడు ఆత్మీయ దిగజారుతూ ఉంటామో దొంగలు వచ్చేస్తాం. నీవే నా కోట, నా కొండ, నా శైలి, నా దుర్గం నీవేదయ్యా, ఏదేమైనా సరే నీవే నా దేవుడు అయ్యా. అది అగ్నిగుణమైనా సరే మా దేవుడు కాపాడాలి, సమర్థం కాపాడకపోయింది మా దేవుడు మా దేవుడే. అది సింహాల పోనైనా పర్లేదు, నేను మాత్రం ప్రార్థన చేసుకుంటాను. మరి ఏదేమైనా సరే పర్వాలేదు, నేను ప్రేయర్ చేసుకుంటాను, నేను దేవుడు కూడా బతుకుతాను తీర్మానం చేస్తున్నాను అనుకోండి, నేను వెంట్రుకు కూడా ఒక వెంట్రుకు కూడా కలిస్తే ఒక సమస్య. తల వెంట్రుకలో ఒక వెంట్రుకు కూడా కాలిపోలేదండి. అగ్ని వాసన కూడా బట్టలకు అంటలేదండి. కారణం యెరూషలేము నుంచి ఎరుకో పట్టణం దిగడానికి అవి ఇష్టపడటం లేదు. యెరూషలేములోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడే కోట, కొండ, శైలం, దుర్గంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ ఎరుకో పట్టణం దిగుడు మెట్లకు, పాపిష్టి క్రియలకు, అపవాది తంత్రాలు నిలమైంది. ఇలాంటి పట్టణంలో మనం మొట్టమొదటి ప్రయాణం చేసి యూదులు ప్రభు చేసే ఈ పట్టణంలో లంచములు ఉన్నారు, రోగిస్తులు ఉన్నారు, నానా రకాల జాతి ఉన్నారు, వ్యభిచార స్త్రీలు కూడా ఉన్నారు. ఓకే, ఈ సమయంలో జక్కయ్య ఒక లంచముడి వ్యక్తి, భూస్వామి వ్యక్తితో నింపబడ్డాడు. పొట్టివాడు, ఎప్పుడు భూస్వామి విషయాలు ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలాంటి భూసంబంధంగా ఉండే ఈ వ్యక్తి యేసు చూడబోయాడట. దేవనామానికి మహిమ కలుగును గాక. చూడబోయి అనుకున్నాడా, మేడ్ చెట్టు ఎక్కుస్తున్నాడు. మేడ్ చెట్టు ఎక్కుతున్నాడు, యేసు అనుకున్నాడా, జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఏంట బస్ చేయవలసి ఉంది అన్న. వెంటనే జారుడు దూకాడు తెలియదు, కానీ యేసు నేను ఎక్కడ తెచ్చుకున్నాడు, ఇంట్లో తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఏమన్నంటే, నా ఆస్తితో సర్వాన్ని ప్రయత్నిస్తున్నాను. అటువరకు డబ్బు కోసం గడిగినేవాడు, నువ్వు డబ్బు వదిలేసుకున్నాడు. సగభాగం ప్రయత్నిస్తున్నాను, అన్యాయంగా ఎవరైనా తీసుకున్న వారికి 4 వంతులు చెల్లిస్తాను అని చెప్పాడు. వెంటనే ప్రభు చెప్పాడు కదా, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేనే ఇంటికి రక్షణ వచ్చినది. యేసు ఇచ్చే రక్షణ పొందాడు జక్కయ్య. ఏమండి, భూస్వామి వ్యక్తి చాలా పొట్టివాడు, ఇప్పుడు యేసుతో సహవాసాన్ని పొందుకున్నాడు. ఇంత వైఖరి మారింది. ఒకప్పుడు డబ్బు ఉంటే చాలనుకునే వైఖరి, ఇప్పుడు యేసై ఉంటే చాలనుకునే వైఖరి. వైఖరి మారితే మన బ్రతుకు మారిపోతుంది. డబ్బు వైపు అయితే మన వైఖరి, దేవుడి వైపు కనుక ఉంటే నిశ్చయంగా బ్రతుకు మారిపోతాయి. డబ్బు చుట్టూ అని ఆలోచన ఉంటే అవి దేవుడి చుట్టూ అని ఆలోచన వ్యక్తం చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ప్రార్థన చేద్దాం. నీ వైఖరి నీ ఎత్తు నిర్ణయిస్తుంది. నువ్వు పొట్టివాడు ఎత్తైన వాడు చెప్తుంది. ఒకవేళ పొట్టివాడుగా ఉంటే, ఎత్తెదగాలనుకుంటే నీ వైఖరి మార్చుకోవాలి. నీ యాటిట్యూడ్ నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ మై హోలీ ఫాదర్. ప్రేమ తండ్రి, మహోన్నతురానికి వందనాలు. 10 మంది పిల్లలు చనిపోయినా, భార్య దృష్టి చెడిపోయినా, ఆస్తంతా పోయినా, ఆరోగ్యమంతా పోయినా, ఆయన చనిపోయిన ఆయన కొరకే కనిపెట్టుకుంటున్న వైఖరి కలిగింది. ఏం 200 దీవెనలు పొందుకున్నాడయ్యా. యోసేపు ఫలించని గొప్పగా ఉన్నాడయ్యా. మేలు కొరకే ఉద్దేశించాడు అనే వైఖరి కలిగి ఉన్నాడు. పౌలు మహాభక్తుడు సువార్త వైపుగా ప్రభువులకే దావీదు మహాభక్తుడు అతని శాపాల మీద దీవెనగా దేవుడు మార్చునేమో. జక్కయ్య యేసయ్యను ఉంటే చాలు, యేసు ఎవరో చూడబోయి యేసుని చేర్చుకుని యేసు కొరకే బ్రతికాడు జక్కయ్య. ఒకప్పుడు డబ్బు వెంటాడాడు, డబ్బు కొరకే బ్రతికాడు. డబ్బు సంపాదించడం తన వైఖరి, ఇప్పుడు యేసయ్యను తెలుసుకోవడమే తన వైఖరి.
మరి నీ వైఖరి ఎలా ఉంది? యేసు మరింతగా అనుభవించాలని, మరింతగా యేసుని నువ్వు నేర్చుకోవాలని, మరింత యేసుకి సమీపంగా వెళ్ళాలని వైఖరి కలిగి ఉన్నావా? పౌలైన బ్రతుకు క్రీస్తే చావైతే మేలే, డూ ఫర్ క్రైస్ట్ అండ్ డై ఫర్ క్రైస్ట్. పేతురు అన్నాడు, యేసు మరి సిలువ వేయబడ్డది అర్హుడు కాదు, కాబట్టి తల క్రిందులుగా సిలువ వేయడానికి కోరుకున్నాడు. ఆంద్రేయ ఇంట్లో ఆకారం సిలువ వేయబడి 3 దినాలు కూడా సిలువ వేలాడుతూ సువార్త ప్రకటించి ప్రారంభించాడు. యేసు చనిపోవడం మహాభాగ్యం ఎంచుకొని యేసుపై పదులెత్తిన క్రైస్తవ సంఘం ఎక్కడ? ఈరోజు ప్రాణాలు కాపాడుకోవడం పరిగెత్తే సంఘమా, సంఘస్థుడు ఎక్కడ? మన వైఖరి ఎలా ఉంది? దేవుని కొరకు బ్రతకవలసిన సంఘమా? ఎవరి కొరకు బ్రతుకుతూ ఉందో? నా ప్రాణమా యెహోవా సమర్థించుము, నా అంతరంగము సమస్తమా ఆయన చేసిన ఉపకారమును దేన్ని మర్చిపోవద్దు. ఆయన సంఘటన కుదుర్చువాడు, నీ రోగులన్నీ స్వస్థపరచువాడు ఆయనే, సమాజంలో నుండి నిన్ను లేపుకోవడం ఆయనే. నా ప్రాణమా, ఓ నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఓ నా అంతరంగములో ఉన్న సమస్తమా నా దేవుడు చేసిన మేలును మర్చిపోవద్దు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నీవెంత భాగ్యవంతురాలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ మాట ఏదైనా సంవత్సరంతో ఎంత దీవించగలరు. ద్వితీయోపదేశకాండంలో ఈ మాట, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించే నిన్ను పోయినవాడాడు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం లేదు, నీవు వారి ఉన్నత స్థలము త్రొక్కెదవు. నీ శత్రువుని అడగదొక్కెదవని ఎవరు మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు నిబ్బరముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడదు. అది ధాన్య ద్రాక్షరసముగా దేశంలో ఉండదు, అదిపై ఆకాశ మంచును కురిపించదు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యమైన బాహువు నీ క్రింద ఉండదు. ఆయన ఎదురు నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపడేయను. దేవుడిమా, ఓ ఇశ్రాయేలు, ఓ సంఘమా, ఈ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు రక్షించి నిన్ను పోయినవాడెవడు? అంత గొప్ప భాగ్యాన్ని, అంత గొప్ప రక్షణ నీకు నాకు అనుగ్రహించాడు. యేసుని బట్టి సంతోషిద్దాం, మన హృదయమైన కోరికలను తీరుస్తాడు. యేసుని బట్టి సంతోషిద్దాం, యేసుని చేరుకుని వైఖరి కలిగి ఉన్నాం. నీ వైఖరి మారితే నీ ప్రతి మారిపోతుంది, నీ వైఖరి మారితే నీ జీవితం మారిపోతుంది. దుఃఖపడుతున్న నీ జీవితం సంతోషంతో నింపబడుతుంది. సంతోషంగా లేడి వల్లే దుఃఖి వల్లే గంతులు వేస్తావు. వైఖరి మార్చుకో, వైఖరి మార్చుకో. సమస్య వైపు చూసే నీ వైఖరి యోసేపు వలె దేవుడి వైపు చూడాలి. నిందల వైపు చూసే నీ వైఖరి దీవించే దేవుడి వైపు చూడాలి. 10 మంది పిల్లలు చనిపోతే, బాధ దృష్టించి వెళ్ళిపోతే, ఆరోగ్యం క్షీణించి కురుపుల్లో సీము కారుతూ ఉంటే, కుక్కలాడుతూ ఉంటే, అంత భయంకర స్థితిలో బూడిద కూర్చుని యాతన వేస్తూ ఉండగా ఏ వైఖరి మార్చుకోలేదు. భార్య ఇంకా ఏంటో దేవుడు అంట, దేవుడు దూషించి చావు అంటు. మూర్ఖురాలా, దేవుడి దగ్గర పేరు మాత్రం అనిపించమా, కీడు అనిపిస్తున్నా తగదా? ఇంకా నీ యథార్థత వల్ల ఇదివా అంటుంది భార్య. అవును, ఇంటిగ్రిటీని వదులుకోను, నా దేవుడి ఆరాధన హొందాతనాన్ని నేను వదులుకోను, నా దేవుడి పట్ల హొందాతన ఇంటిగ్రిటీ కలిగి ఉంటాను. ఇచ్చిన దేవ స్తోత్రం, ఇవ్వబోయే దేవ స్తోత్రం, అది కాపాడే దేవ స్తోత్రం, కాపాడబోయే దేవ స్తోత్రం. ఇంటిగ్రిటీని వదులుకోను. దేవుడు చూసి ఏ ముగ్గురినంతా దీవెనిచ్చాడు. చక్రవర్తి అయిపోతాడు.
నీ వైఖరి మార్చుకుంటే, దేవుడి వైపు చూసే నీ వైఖరి నువ్వు కలిగి ఉంటే, సమస్య వైపు కాకుండా, అనారోగ్యం వైపు కాకుండా, అది బాధ వైపు కాకుండా, దేవుడి వైపు చూసే వైఖరి నువ్వు కలిగి ఉంటే నీ జీవితం సంతోషం నింపబడుతుంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత, యెహోవా రక్షించి పోయిన వాడెవడు? నీ వైఖరి ఎంత నిర్ణయిస్తుంది, ఆత్మీయ ఎంత నీవో చెప్తుంది. యాటిట్యూడ్, నీ యాటిట్యూడ్ నిర్ణయిస్తుంది. డోంట్ ఫర్గెట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ వైఖరి ఖచ్చితంగా నీ ఎంతెంత చెప్పేస్తుంది. నువ్వు పొట్టోడువో, ఆత్మీయంగా మరుగుచోడువో, లేక ఆత్మీయ ఎత్తైన స్థలంలో జీవిస్తున్నావో ఈ వైఖరి చెప్తుంది. ఏ వైఖరి చెప్పింది? రెండంతా దీవెన తీసుకొచ్చి పెట్టింది. పౌలు యొక్క వైఖరి చెప్పింది. పౌలు ఎప్పటికీ నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉన్నాడో. యోసేపు యొక్క వైఖరి చెప్పింది. యోసేపు రాజు తర్వాత రాజు అయ్యాడు. ఫలించని కొమ్మగా పిలువబడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. అబ్రహాం వైఖరి చెప్పింది. అబ్రహాం ఎలాంటి వాడు? దేని వదుకుంటా, ఎవరైనా వదుకుంటా దేవుని కోసం. ఈ వాటి నూలిపోకూడదు చెప్పుకోవాలి కూడా అబద్ధం. దేవుడు ఇస్తే తింటాడు, వస్తుంటా. అందుకని దేవుని స్నేహితుడు అయిపోయాడు ఆయన, విశ్వాస తండ్రి అయిపోయాడు ఆయన. ఆయన వైఖరి ఆయన అంత ఎత్తైన స్థలాన్ని తీసుకువెళ్ళింది. మరి నీ వైఖరి ఎలా ఉంది సహోదరి సహోదరా? నీ వైఖరి మార్చుకోవడం ఇష్టపడుతూ ఉన్నావా? ఇజ్రాయేలు ప్రజలు ఒక్కడు కూడా దేవుడు ఇచ్చే నెమ్మది పొందలేదు. కానీ వాళ్ళ వైఖరి ఎప్పుడు ఐగుప్తు వైపే, ఎప్పుడు లోకం వైపే, శరీరం వైపే. ఒక యెహోషువ కాలం మాత్రం వాళ్ళ వైఖరి మార్చుకున్నారు. కాబట్టి దేవుడు ఇచ్చే నెమ్మది అనుభవించారు. పాదుతీని ప్రవహించి దేశాన్ని చూడగలిగారు. దైవజనమా, దేవుడికి సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వాలని, శాస్త్ర రాజ్యాన్ని ఇవ్వాలని, నెమ్మదైన హృదయాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అయితే ఈ వైఖరి ఎప్పుడు కూడా లోకం వైపు చూస్తూ ఉంటే, సమస్య వైపు చూస్తూ ఉంటే, అనారోగ్యాల వైపు చూస్తూ ఉంటే నీకు అది దొరకదు. దేవుడి ఇచ్చే నెమ్మది పొందాలి అనుకుంటే దేవుడి వైపే చూడాలి. ఆయన దగ్గర నెమ్మది ఉంది, ఆయన దగ్గర నెమ్మది ఉంది. ప్రయాసపడి భారమోసుకుని సమస్తమైన చేతురా నా దగ్గర రండి, నా దగ్గర రండి, నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది అని చెప్తున్నాడు మహాదేవుడు. ఓ దైవజనమా, నా తోటి పనులకు వారుస్తున్నారా? నాకు నెమ్మది ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాను. ఈ కరోనా సమయంలో, ఈ కఠినమైన పాపిష్టి రోజుల్లో మనం ఉన్నాం. కరోనా విజృంభిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఎటు చూసిన కరోనా వైరస్ విలయతాండం చేస్తూ మన చుట్టూ ప్రజలే కనుమూస్తూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. భయపడదు, దేవుడు అన్నాడు నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. నేను నీకు సదాకాలం తోడుగా ఉంటాను చెప్పి శ్రమించే నమ్మదగిన దేవుడు కావాలి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయన వైపు చూడు. యేసయ్యా, యేసయ్యా ఆయన మోమ కూర్చుని ఆయన ప్రతిపదాడుకో. యేసయ్యా నీవుంటే చాలు, నీ జీవితానికి ఈ బ్రతికి నీ ఉంటే చాలు, నిన్ను నమ్ముకుంటే చాలు, నీ వెంటనే ఉంటే చాలు అని ఒక మోమ కూర్చుని కన్నీరు విడుస్తూ ఆయన పాదాలను కడుగో. నిశ్చయంగా నెమ్మది పొందుకుంటా. లోకాన్ని, కుటుంబాన్ని పక్కనెట్టాయి, బలవంతంగా పక్కనెట్టాయి మొత్తాన్ని. యేసయ్య నువ్వు మాత్రం ఉండదు అక్కడ. నీకు సంబంధించి ఏ చెప్పడానికి లేదు, యేసయ్యకి నీకు మధ్య రావడానికి లేదు. మొత్తాన్ని బలంగా పక్కనెట్టే. 92వ సంవత్సరం జార్జి మదర్ తన భార్యను కోల్పోయాడు. 92 ఏట అందరూ అంటారట జార్జి మదర్ గారు ఒంటరివాడైపోయాడు అంటారట. ఆ సమయంలో జార్జి మదర్ గారు 92 ఏటలో తన ప్రార్థనా గదికి వెళ్తూ ఈ మాట అన్నారట, యేసయ్యా నీవు నాతో ఉండగా ఒంటరివాడు అంటారేంటి అని. నీవు నాతో ఎప్పుడు ఉన్నావు కదా, మరి లేని బయట ఒంటరివాడు అంటారు అన్నారట. సదాకాలము మనతో ఉండే దేవుడు ఆయన. మన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, యేసే మాత్రం విడిచిపెట్టడు. అది ఎప్పుడు మనం ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మన తల్లి మరిచిన, తండ్రి విడిచిన, కన్న బిడ్డను విడిచిన,
నేను నీ అందరూ విడువను, నీ అందరిని విడువను, ఎడబాయను. ప్రేమ తండ్రి మహోన్నతులని పొందా నిశ్వాగ్నాన్ని కొట్ల స్తోత్రము నాయన. ఈ మాట చెప్తూ నాకు ఎంతో బలంగా ఉంది, నా ఆత్మ ఎంత బాధపడుతూ ఉందయ్యా. ఎదురువాడు కాదు కానీ నాకు నేనుగా బోధించుకుంటూ ఉన్నాను తండ్రి. ఇది పొందా ఈ మాటలు నాకు ఎంత బలాన్ని ఇస్తుంది తండ్రి. థ్యాంక్ యూ మై హోలీ హోలీ ఫాదర్. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నీ వాక్యాన్ని ఆలకించే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సన్నిధిలో సదాకాలము నీతో ఉండే కృపాభిషేకం, శాశ్వతకాలం నీతో ఉండే కృపాభిషేకం కూడా అందరి మీద ఉండదు కాక. ఎత్తబడే గుమ్మలు పానిభాగస్తుగా ముందుకు కాక. కొడాను కొట్ట సంతరించడం సదాకాలం నీతో సంతోషకర నగరములు, అమోక్ష నగరములు, అమోక్ష పుల్లో సదాకాలం నీతో ముందుకు కాక. యేసు దివ్యనామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ అండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.